వెల్కమ్ టు ది పీవీఆర్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్. ఆంధ్రప్రదేశ్కు చెందినటువంటి 10th క్లాసు చదువుతున్న విద్యార్థులకి ప్రగతి స్కాలర్షిప్స్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది గవర్నమెంట్ ద్వారా. ఈ ప్రగతి స్కాలర్షిప్స్ అనేది మీకు స్కూల్ ద్వారా వచ్చినటువంటి స్కాలర్షిప్స్తో కాకుండా ఇది అదనంగా వస్తుందన్నమాట. ఈ ప్రగతి స్కాలర్షిప్స్ ద్వారా ఏదంటారు, ఎవరైతే 10th క్లాస్ విద్యార్థులు ఇప్పుడు రిజిస్టర్ చేసుకోవాలి, రేపు 500 పైన మార్కులు వచ్చిన అనుకోండి, 500 పైన మార్కులు వచ్చాక 15,000 రూపాయలు స్కాలర్షిప్ అనేది 10th క్లాస్తో పాటు ఇంటర్మీడియట్ 2 సంవత్సరాలు 15,000 అనేది స్కాలర్షిప్స్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా బీటెక్లో కూడా మీకు సమ్ అమౌంట్ అనేది ఎవ్రీ ఇయర్ మీ ఎడ్యుకేషన్ కంప్లీట్ అయినంత వరకు మీకు 15,000 రూపాయలతో స్కాలర్షిప్స్ అనేది అందించడం జరుగుతుంది. అదేవిధంగా మెరిట్ స్టూడెంట్స్ అంటే 500 పైన మాత్రమే కాకుండా తక్కువ వచ్చినాను కేటగిరీ వైజ్ అంటే ఎస్సీ ఎస్టీ అండ్ కేటగిరీ వైజ్ 450 430 అలా వచ్చినా కానీ మీకు స్కాలర్షిప్స్ వచ్చే అవకాశం అయితే ఉంది. మరి ఎందుకు ఆలస్యం? మరి దీన్ని అప్లై చేసుకోవడానికి ప్రగతి స్కాలర్షిప్ ఏపీ అనే వెబ్సైట్ ద్వారా అనేది చేసుకోవచ్చు. బట్ అదేవిధంగా మన పీవీఆర్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ ద్వారా మీకు అప్లై చేయడం అయితే జరుగుతుంది. ఈ పీవీఆర్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ ద్వారా మీరు అప్లై చేయడానికి మీ డాక్యుమెంట్స్ అనేది కొన్ని మా వాట్సాప్ నెంబర్ 9004099005కి పంపించవలసి ఉంటుంది. దీనికి సంబంధించి డాక్యుమెంట్స్ మీ యొక్క ఆధారు, పేరెంట్స్ యొక్క ఆధారు, అదేవిధంగా మీ మొబైల్ నెంబరు, రిజిస్టర్డ్ మొబైల్ నెంబరు, వాటితో పాటు కాస్ట్ సర్టిఫికెట్, ఇన్కమ్ సర్టిఫికెట్ అండ్ స్టడీ సర్టిఫికెట్ ఉంటే లేకపోయినా పర్లేదు, స్కూల్ నేమ్ అనుకు మెన్షన్ చేస్తే చాలు. ఇవన్నీ మీ డీటెయిల్స్ అనేది మాకు పంపించిన ఎడల, ఫోటోతో పాటు పంపించిన ఎడల మేము మీకు అప్లై చేయడం అయితే జరుగుతుంది. మేము అప్లై చేయడం కోసము మీ ద్వారా మేము సర్వీస్ ఛార్జ్ అనేది 100 రూపీస్ అనేది తీసుకోవడం జరుగుతుంది. అది కూడా ఇదే నెంబర్కి ఫోన్పే అయితే చేయగలరు. ఈ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ ద్వారా ఎందుకు 100 రూపీస్ మేము తీసుకుంటున్నామంటే, మీకు అప్లై చేయడం కోసం మేము సర్వీస్ ఛార్జ్ దీన్ని తీసుకొని పేద పిల్లలకి చాలామంది వరకు మేము మా ఎడ్యుకేషనల్ ట్రస్ట్ ద్వారా ఉపయోగపడే విధంగా దాన్ని ఖర్చు చేయదలుచుకున్నాము. కాబట్టి దాని ద్వారా మీ వంతు సహాయంగా మీరు అందజేస్తే మేము మా వంతు సహాయంగా మేము మీకు అప్లై చేసి ఇవ్వబలుస్తాము. వాటిని మేము వచ్చేసి సక్రమంగా యూజ్ చేసి ప్రతి ఒక్కరికి యూజ్ అయ్యే విధంగా చేయగలుగుతాము. కాబట్టి మీ హెల్ప్ కూడా తప్పనిసరి ఉంటుంది. సో హెల్పింగ్ హ్యాండ్స్, మీ హ్యాండ్ అనేది హెల్పింగ్ హ్యాండ్ అయితే మేము తప్పకుండా చేయగలుగుతాం. థ్యాంక్ యూ.